హాయ్ వెల్కమ్ టు బీఆర్ స్పోకెన్ ఇంగ్లీష్ డే 1. చాలా సులభంగా బేసిక్స్తో స్పోకెన్ ఇంగ్లీష్ తెలుగులో స్టడీ చేద్దాం. దిస్ ఇస్ భీమరాము అండ్ ఇంగ్లీష్ ఆథర్. ఫస్ట్ మనం స్పోకెన్ ఇంగ్లీష్ స్టడీ చేయాలి అంటే వర్బ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో సింపుల్గా వర్బ్ అంటే ఏంటో చూద్దాం. వర్బ్ అంటే క్రియ, అంటే సింపుల్గా యాక్షన్ వర్డ్ అంటాం. అంటే పనిని తెలియజేసే వర్డ్ని వర్బ్ అంటాం. అంటే కమ్, సిట్, గో, ఈట్ ఇవన్నీ కూడా యాక్షన్స్ని ఇండికేట్ చేస్తున్నాయి కాబట్టి వీటిని వర్బ్ ఫార్మ్స్ అంటాం. అండ్ వీటిలో మనం ఫార్మ్స్ ఆఫ్ ఏ వర్బ్ స్టడీ చేయాలి, అంటే వర్బ్ రూపాలు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. రైట్, అంటే వర్బ్కి 5 ఫార్మ్స్ ఉంటాయి. ప్రతి వర్బ్కి 5 ఫార్మ్స్ ఉంటాయి. మళ్ళీ ఆ 5 ఫార్మ్స్ని ఏమంటాము అంటే V1, V2, V3, V4, V5. సో V1 అంటే V అంటే వర్బ్, 1 అంటే ఫస్ట్ ఫార్మ్. సో V1 అంటే వర్బ్లోని ఫస్ట్ ఫార్మ్, V2 వర్బ్లోని సెకండ్ ఫార్మ్, V3 వర్బ్లోని థర్డ్ ఫార్మ్, వర్బ్ ఫోర్త్ ఫార్మ్, వర్బ్ ఫిఫ్త్ ఫార్మ్. సో ఈ విధంగా మనం డిఫరెంట్ వర్బ్ ఫార్మ్స్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. గో, వెంట్, గాన్, గోయింగ్, గోస్. Another example: close, closed, closed, closing, closes. Change, changed, changed, changing, changes. సో ఇక్కడ మీనింగ్స్ చూస్తే మనకి గో అంటే వెళ్ళడం, క్లోజ్ మూయడం, చేంజ్ మార్చడం. జనరల్గా మనకి V4 అంటే ఇంగ్ ఫామ్ వస్తుంది, V5 అంటే ఎస్ ఫామ్ వస్తుంది. సో ఈ విధంగా మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ క్లారిటీ వచ్చింది. ప్రతి వర్బ్కి 5 ఫార్మ్స్ ఉంటాయని. అవి V1, V2, V3, V4 అండ్ V5. ఇప్పుడు మనం V1తో స్టార్ట్ చేద్దాం. V1ని ఎలా ఉపయోగించాలి? ఫస్ట్ V1 స్టడీ చేసిన తర్వాత రిమైనింగ్ వర్బ్ ఫార్మ్స్ స్టడీ చేయడం పర్ఫెక్ట్ ప్రొసీజర్. సో V1ని మనం పాజిటివ్ ఆర్డర్స్కి యూస్ చేస్తాం. అసలు పాజిటివ్ ఆర్డర్స్ అంటే ఏంటి? ఒక వ్యక్తికి ఒక పని చేయమని చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్, డోర్ ఓపెన్ చేసుకొని ఉంది, మళ్ళీ ఒక పర్సన్కి మనం చెప్పాలి ఏమని? డోర్ ముయ్యమని, అంటే క్లోజ్ ద డోర్ అని. ఇది ఆర్డర్. ఈ విధంగా పాజిటివ్ ఆర్డర్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి మనం వర్బ్లోని ఫస్ట్ ఫార్మ్ మాత్రమే యూజ్ చేస్తాం. స్ట్రక్చర్ చూద్దాం. అంటే పాజిటివ్ ఆర్డర్ ఎక్స్ప్రెస్ చేయాలి అన్నప్పుడు మనం యూజ్ చేయాల్సిన స్ట్రక్చర్ ఫస్ట్ V1 వస్తుంది, తర్వాత ఆర్పి అంటే రిమైనింగ్ పార్ట్, మిగతా భాగం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఓపెన్ ద డోర్. ఇక్కడ ఓపెన్ అంటే V1 ఫామ్ అయ్యింది, ద డోర్ రిమైనింగ్ పార్ట్. తెలుగులో చూడండి ఎలా వచ్చింది? తలుపు తెరవండి. అంటే తెలుగులో ఫస్ట్ రిమైనింగ్ పార్ట్ వచ్చింది, తర్వాత V1 ఫామ్ వచ్చింది. సో ఇది తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉన్న మెయిన్ డిఫరెన్స్. దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే చాలా మిస్టేక్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ కామన్ V1 ఫార్మ్స్ చూద్దాం. క్లోజ్ అంటే మూయడం, ఓపెన్ తెరవడం, ఈట్ తినడం, కట్ అంటే కోయడం కత్తిరించడం, డ్రింక్ త్రాగడం, వాష్ ఉతకడం, కౌంట్ లెక్కించడం, బై కొనడం, రీడ్ చదవడం. ఇవి మనం కామన్గా యూజ్ చేసే V1 ఫార్మ్స్. అంటే ఇక్కడ మనం షార్ట్ వర్డ్స్ స్టడీ చేసాం. ఈ షార్ట్ వర్డ్స్తో షార్ట్ సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలి? ఈ షార్ట్ సెంటెన్సెస్ మన కాన్వర్జేషన్స్లో చాలా ఇంపార్టెంట్. మళ్ళీ సెంటెన్స్ ఫార్మేషన్ కూడా చూద్దాము. సో ఇంతకుముందు మనం స్టడీ చేసుకున్నట్లుగా V1ని పాజిటివ్ ఆర్డర్స్కి ఉపయోగిస్తాం. ఇక్కడ ఇంగ్లీష్ స్ట్రక్చర్ ఎలా ఉంది, తెలుగు స్ట్రక్చర్ ఎలా ఉంది, రెండింటికి ఉన్న డిఫరెన్స్ చూడడం చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో ఫస్ట్ V1 వస్తుంది, తర్వాత ఆర్పి అంటే రిమైనింగ్ పార్ట్ వస్తుంది. తెలుగులో చూడండి, ఫస్ట్ ఆర్పి వచ్చింది, తర్వాత V1 వచ్చింది. సో దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఇప్పుడు క్లోజ్ అన్న V1 ఫామ్ తీసుకుందాం. క్లోజ్ అంటే మూయడం. ఈ క్లోజ్ అన్న V1 ఫామ్తో ఇప్పుడు కొన్ని పాజిటివ్ ఆర్డర్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలో స్టడీ చేద్దాం. సో పాజిటివ్ ఆర్డర్స్ యొక్క స్ట్రక్చర్ V1, తర్వాత రిమైనింగ్ పార్ట్ వస్తుంది. సో క్లోజ్ ద డోర్. ఇక్కడ క్లోజ్ V1 అయింది, ద డోర్ రిమైనింగ్ పార్ట్.
సో దీన్ని తెలుగులో మనం తలుపు మూయండి అంటాం. క్లోజ్ ద విండో. ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ చూడండి, ఇక్కడ కూడా ఫస్ట్ క్లోజ్ V1 యూస్ చేసాం, తర్వాత ద విండో రిమైనింగ్ పార్ట్ యూస్ చేసాం, అంటే కిటికీ మూయండి. క్లోజ్ యువర్ ఐస్, మీ కళ్ళు మూసుకోండి. ఇంగ్లీష్లో ఫస్ట్ V1 వచ్చింది, తర్వాత రిమైనింగ్ పార్ట్ వచ్చింది. కానీ తెలుగులో ఫస్ట్ రిమైనింగ్ పార్ట్ వచ్చింది, తర్వాత V1 ఫామ్ వచ్చింది. సో మనం తలుపు మూయండి అని తెలుగులో అంటాం, కానీ ఇంగ్లీష్లో డోర్ క్లోజ్ అనకుండా క్లోజ్ ద డోర్ అనాలి. ఈ డిఫరెన్స్ని మనం అబ్జర్వ్ చేసి ఫాలోఅప్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఇక్కడ పాజిటివ్ ఆర్డర్స్లో ఉండవు. అండ్ మళ్ళీ ఇక్కడ క్లియర్ కట్గా చూద్దాం ఇంగ్లీష్ వర్సెస్ తెలుగు, అంటే ఈ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్కి ఉన్న డిఫరెన్స్. ఇంగ్లీష్లో ఉన్న సెంటెన్స్ ఫార్మేషన్, పాజిటివ్ ఆర్డర్స్ యొక్క సెంటెన్స్ ఫార్మేషన్ ఫస్ట్ V1 యూస్ చేస్తాం, తర్వాత రిమైనింగ్ పార్ట్ యూస్ చేస్తాం. కానీ తెలుగులో చూడండి, ఫస్ట్ రిమైనింగ్ పార్ట్ వస్తుంది, తర్వాత V1 వస్తుంది. ఇక్కడున్న మెయిన్ డిఫరెన్స్ ఇది. ఎగ్జాంపుల్స్ కూడా తీసుకుందాం. చూడండి, ఇంగ్లీష్లో డ్రింక్ వాటర్ అంటే ఫస్ట్ V1 డ్రింక్ వచ్చింది, తర్వాత రిమైనింగ్ పార్ట్ వాటర్ వచ్చింది. కానీ తెలుగులో చూడండి, ఫస్ట్ నీరు వచ్చింది అంటే వాటర్ రిమైనింగ్ పార్ట్ వచ్చింది, తర్వాత త్రాగండి అంటే V1 ఫామ్ వచ్చింది. అంటే ఇక్కడ డ్రింక్ అన్న వర్బ్తో ఇంగ్లీష్లో సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది, తెలుగులో ఆ త్రాగండి అన్న వర్బ్ ఫామ్తో ఎండ్ అవుతుంది. అంటే ఇంగ్లీష్లో ఏ వర్బ్తో బిగిన్ అవుతుందో తెలుగులో అది ఎండింగ్లో వస్తుంది. తెలుగులో బిగినింగ్లో వచ్చింది, ఇంగ్లీష్లో ఎండింగ్లో వస్తుంది. సో ఈ విధంగా ఆపోజిట్ ఉంటుంది సెంటెన్స్ ఫార్మేషన్. ఇది తెలుసుకుని మనం స్ట్రిక్ట్గా ఫాలోఅప్ చేసుకుంటే ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. లుక్ ఎట్ దిస్, రైట్ ఏ లెటర్. ఇక్కడ రైట్ అన్నది V1 ఫామ్ అయింది, ఏ లెటర్ రిమైనింగ్ పార్ట్. ఇంగ్లీష్లో ఇలా బిగిన్ చేసాం, కానీ తెలుగులో ఒక లేఖ అంటే రిమైనింగ్ పార్ట్తో బిగిన్ చేసుకుని రాయండి అంటే V1 ఫామ్తో ఎండ్ చేసాం. సో ఎన్ని సెంటెన్సెస్ ఇలా తీసుకున్నా మనం ఇంగ్లీష్లో తెలుగులో ఈ విధంగానే ఆపోజిట్గా ఉంటుంది, ముఖ్యంగా పాజిటివ్ ఆర్డర్స్. అండ్ లుక్ ఎట్ దిస్ ఎగ్జాంపుల్, బ్రింగ్ యువర్ బైక్, మీ బైక్ తీసుకురండి. సో ఇక్కడ కూడా చూడండి, ఫస్ట్ బ్రింగ్ V1 వచ్చింది, తర్వాత యువర్ బైక్ రిమైనింగ్ పార్ట్. కానీ తెలుగులో రిమైనింగ్ పార్ట్ ఫస్ట్ వచ్చింది, తర్వాత V1 ఫామ్ ఎండింగ్లో వచ్చింది. సో ఈ విధంగా మనం ఈ తేడాని గమనించాలి. అండ్ ఇప్పుడు న్యూ వర్బ్స్ తీసుకొని ఆ న్యూ వర్బ్స్తో మోర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓపెన్ అంటే తెరవడం. సో ఇక్కడ మనకి ఓపెన్ ద డోర్, తలుపు తెరవండి. ఓపెన్ ద విండో, కిటికీ తెరవండి. ఓపెన్ యువర్ ఐస్ అంటే మీ కళ్ళు తెరవండి అని ఈ విధంగా సింపుల్గా షార్ట్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తాం. ఈ షార్ట్ సెంటెన్సెస్ మన కాన్వర్జేషన్స్లో చాలా ఇంపార్టెంట్, వీటిని నెగ్లెక్ట్ చేయొద్దండి. ఇవి బేసిక్స్. అండ్ ఈట్ అంటే తినడం. మళ్ళీ వీటితో సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ V1 అండ్ RP. ఈట్ అ మ్యాంగో అంటే మామిడి పండు తినండి. ఈట్ సమ్ రైస్ అంటే కొంచెం అన్నం తినండి. ఈట్ ఏ సమోసా అంటే సమోసా తినండి. ఇంకొక సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. కట్ అంటే కోయడం లేదా కత్తిరించడం. ఇప్పుడు తెలుగు సెంటెన్సెస్తో స్టార్ట్ చేద్దాం. యాపిల్ కోయండి అంటే యాపిల్ కట్ అనకుండా కట్ ది యాపిల్ అంటాం. దీన్నే మనం ఫస్ట్ నుంచి స్ట్రెస్ చేసుకుంటూ వస్తున్నాం. కొన్ని ఉల్లిపాయలు కోయండి అంటే కొన్ని అంటే సమ్, ఉల్లిపాయలు అంటే ఆనియన్స్. సో సమ్ ఆనియన్స్ కట్ అనకుండా కట్ సమ్ ఆనియన్స్ అంటే రివర్స్లో ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్ ఫామ్ చేస్తాం. అండ్ వస్త్రం కత్తిరించండి అంటే వస్త్రం అంటే క్లాత్, కత్తిరించండి అంటే కట్. సో క్లాత్ కట్ అనకూడదు, ఇది మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్. ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తే మనం ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా మాట్లాడలేము, కాబట్టి ఇంగ్లీష్కి స్పెషల్ సెంటెన్స్ ఫార్మేషన్ ఉంటుంది, దాన్ని మనం స్ట్రిక్ట్గా ఫాలోఅప్ చేసుకోవాలి. సో కట్ ద క్లాత్, కరెక్ట్, కట్ ద క్లాత్. అండ్ ఇక్కడ ఇంకొక వర్బ్ తీసుకుందాం. డ్రింక్ అంటే త్రాగడం. సో తెలుగు సెంటెన్సెస్ తీసుకుందాం. కొంచెం నీరు త్రాగండి అంటే సమ్ వాటర్ డ్రింక్ అనకూడదు అని డిస్కస్ చేసాం.
డ్రింక్ సమ్ వాటర్ అనాలి. టీ త్రాగండి అంటే డ్రింక్ టీ. రసం త్రాగండి అంటే డ్రింక్ జ్యూస్ అంటాం. అండ్ ఇక్కడ మీకు ఒక చిన్న ఎక్సర్సైజ్ మాదిరిగా ఉంది, ట్రై చేయండి. వాష్ అంటే ఉతకడం లేదా కడగడం. తెలుగు సెంటెన్సెస్: నా చొక్కా ఉతకండి అంటే వాష్, రిమైనింగ్ పార్ట్ లేదు. మళ్ళీ రిమైనింగ్ పార్ట్ ఏమొస్తుంది? ఇక్కడ తెలుగు సెంటెన్స్ని తీసుకుంటే మనం నా చొక్కా అంటే ఇక్కడ రిమైనింగ్ పార్ట్ మై షర్ట్ వస్తుంది, వాష్ మై షర్ట్ అంటాం. మీ సాక్స్ ఉతకండి అంటే వాష్. ఇక్కడ ట్రై చేయండి, పాస్ చేసుకోండి, ట్రై చేయండి రిమైనింగ్ పార్ట్ ఏమొస్తుందో. మీ సాక్స్ అంటే యువర్ సాక్స్, కరెక్ట్. బియ్యం కడగండి, కడగండి అంటే వాష్, మళ్ళీ బియ్యం అంటే రైస్, సో వాష్ రైస్. సో కావాల్సినప్పుడల్లా మీరు మీ వీడియోని పాస్ చేసుకొని ట్రై చేయండి. కౌంట్ అంటే లెక్కించడం. సో తెలుగు సెంటెన్సెస్ చూద్దాం. నక్షత్రాలను లెక్కించండి అంటే కౌంట్ స్టార్స్. మీ పుస్తకాలను లెక్కించండి అంటే కౌంట్ యువర్ బుక్స్. కుర్చీలను లెక్కించండి, కౌంట్, ఎస్ మీరు చెప్పింది కరెక్టే, ద చైర్స్. అండ్ ఇక్కడ టోటల్గా V1 అండ్ రిమైనింగ్ పార్ట్ 2 పార్ట్స్ ఇవ్వలేదు, మళ్ళీ మీరు ట్రై చేయండి. బై అంటే కొనడం, తెలుగు సెంటెన్సెస్. ఫస్ట్ మొబైల్ కొనండి, మళ్ళీ ఇంగ్లీష్లో మొబైల్ కొనండి అని ఎలా చెప్తాం? మొబైల్ బై అనకూడదు, బై ఏ మొబైల్ అంటాం. నిఘంటువు కొనండి, నిఘంటువు అంటే డిక్షనరీ, బై ఏ డిక్షనరీ అంటాం. పెన్ కొనండి అంటే బై ఏ పెన్ అంటాం. సో ఈ విధంగా మనం బైతో సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు ఈజీగా. రీడ్ అంటే చదవడం. తెలుగు సెంటెన్సెస్ చూద్దాం. పాఠం చదవండి, మీరు ట్రై చేయండి. ఇక్కడ V1 + RP ఏమొస్తుందో, రీడ్ ద లెసన్. ఈ పుస్తకం చదవండి, రీడ్ దిస్ బుక్. ఈ పుస్తకం అన్నాం కాబట్టి దిస్ బుక్ వస్తుంది. బాగా చదవండి అంటే రీడ్ వెల్ అనాలి, బాగా అంటే వెల్. రీడ్ గుడ్ అనకూడదు, ఎందుకంటే V1 ఫామ్ తర్వాత ఎప్పుడు కూడా గుడ్ యూస్ చేయకూడదు. ఆర్డర్స్లో రీడ్ వెల్ అంటాం, రైట్ వెల్, బాగా రాయండి అలా. అండ్ మీరు ఎంత బాగా అర్థం చేసుకున్నారు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. కాబట్టి 10 సెంటెన్సెస్ ఇచ్చాం. ఈ 10 సెంటెన్సెస్ తెలుగులో ఉన్నాయి, ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి. మీ మొబైల్ను మార్చండి. సో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి మీరు పాస్ చేసుకొని ట్రై చేయండి. చేంజ్ యువర్ మొబైల్. అల్మరా మూసివేయండి అంటే క్లోజ్ ది కబోర్డ్. మందు వేసుకో అంటే టేక్ మెడిసిన్. ఉత్తరం టైప్ చేయండి అంటే టైప్ ఏ లెటర్. బస్సును ఆపండి అంటే స్టాప్ ద బస్. కావలసినప్పుడల్లా మీరు పాస్ చేసుకొని ట్రై చేయండి ఇంగ్లీష్ సెంటెన్సెస్. తలుపు నెట్టండి అంటే పుష్ ద డోర్. చిత్రాన్ని గీయండి అంటే గీయడం అంటే డ్రా కాబట్టి డ్రా ఏ పిక్చర్. టవల్ ఇవ్వండి అంటే టవల్ గివ్ అనకూడదని డిస్కస్ చేసుకున్నాం, ఆపోజిట్లో ఉంటుంది ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్ కాబట్టి గివ్ ద టవల్ అంటాం. సందేశాన్ని తొలగించండి అంటే డిలీట్ ద మెసేజ్. నాకు సహాయం చేయండి అంటే హెల్ప్ మీ. ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు, ఏ ఎప్పుడు రావాలి, దా ఎప్పుడు రావాలి అని. ఏ అన్నది ఎనీ వన్ అన్నప్పుడు యూస్ చేస్తాం, దా అన్నది ఖచ్చితమైంది అని. ఏ టవల్ అంటే ఒక టవల్, ఏదో ఒక టవల్ అని. దా టవల్ అంటే ఖచ్చితమైన టవల్ అని. ఈ విధంగా మనం ఏని దాని యూస్ చేస్తాం. అండ్ ఇక్కడ ఎక్సర్సైజ్ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఎక్సర్సైజ్ని స్ట్రక్చర్ V1 + RP నువ్వు ఉపయోగించి ఈ క్రింద ఇవ్వబడిన ప్రతి వర్బ్తో 3 వాక్యాలు రాయండి. ఇంతకుముందు మనం తీసుకున్నాం కదా, ఆ విధంగా బాక్సెస్ డ్రా చేసుకొని నీట్గా సెంటెన్స్ ఫార్మేషన్ చేయండి. పాజిటివ్ ఆర్డర్స్ చూడండి ఇక్కడ. సో క్లీన్ అంటే శుభ్రపరచడం. లుక్ అట్ అంటే చూడడం. లుక్ తర్వాత జనరల్గా అట్ వస్తుంది. ఎగ్జాంపుల్ లుక్ అట్ ద బిల్డింగ్, లుక్ అట్ ద ఫొటోస్, లుక్ అట్ మై వాచ్ అంటాం. కానీ లుక్ ద బిల్డింగ్, లుక్ ద ఫొటోస్, లుక్ మై వాచ్ అనకూడదు. లుక్ తర్వాత జనరల్గా అట్ యూస్ చేయాలి. స్విచ్ ఆన్ అంటే ఆన్ చేయడం అన్నమాట.
స్విచ్ ఆన్ ద మోటార్, స్విచ్ ఆన్ ద ఫ్యాన్, స్విచ్ ఆన్ ద మొబైల్ అంటాం, కానీ ఆన్ ద ఫ్యాన్, ఆన్ ద లైట్, ఆన్ ద మొబైల్ అనకూడదు. సో ఇది స్విచ్ అన్నది V1 ఫామ్. దాని తర్వాత వెంబడే కాంబినేషన్లో ఆన్ వస్తుంది. టేక్ అంటే తీసుకోవడం, బ్రింగ్ అంటే తీసుకురావడం. టేక్ అంటే ఓన్లీ తీసుకోవడం, బ్రింగ్ అంటే తీసుకురావడం. లిఫ్ట్ అంటే ఎత్తడం. మనం పెద్ద పెద్ద బిల్డింగ్స్లో చూస్తూ ఉంటాం లిఫ్ట్. ఆ లిఫ్ట్ కాదు, అది నౌన్ అవుతుంది. ఇక్కడ మనం వర్బ్ ఫామ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆ వర్బ్ ఫామ్ ఏంటది? ఎత్తడం. అంటే లిఫ్ట్ ద బాక్స్, లిఫ్ట్ ద టేబుల్ అలా అంటుంటాం కదా. సో ఈ విధంగా ఈ 6 వర్బ్ ఫామ్స్ ఉపయోగించి ఒక్కొక్క వర్బ్ ఫామ్తో 3 సెంటెన్సెస్ మీరు బాక్సెస్ డ్రా చేసుకొని నీట్గా మేము ఎగ్జాంపుల్స్తో చూపించినట్లుగా ఇంగ్లీష్ అండ్ తెలుగులో రాయండి. డెఫినెట్గా మీ ఇంగ్లీష్ చాలా ఈజీగా అండ్ తక్కువ సమయంలో ఇంప్రూవ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియోస్ని ఇంగ్లీష్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంగ్లీష్ ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు కూడా వాచ్ చేస్తారు. మాస్క్ అప్, స్టే సేఫ్.